హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి థర్స్డే రోజు మార్నింగ్ నుండి ఏం జరిగిందని చూస్తున్నారనమాట. సో ముందు రోజు మైసూర్లో అయితే మనం స్టే చేసాం కదా. సో మార్నింగ్ చాలా కష్టం మీద అండి 8 o'clockకి అంతా కూడా రెడీ అయ్యి మేము స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. చెప్పాడు మా హస్బెండ్ మార్నింగ్ ఎంత అర్లీగా అయితే మీరు ఆ నేచర్ని అంతా కూడా చూడొచ్చు అని చెప్పంగానే సో 8 o'clockకి అంతా కూడా రెడీ అయితే అయ్యి మీకు చెప్పాను కదా మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళే రోడ్లోనే మనము రూమ్ తీసుకున్నాం. అందుకు మాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. సో కొంచెం స్టార్ట్ అవ్వగానే రుచి మణి అనే హోటల్ అయితే కనిపించింది. అంటే ఇంకా మీకు బేసిక్గా చెప్పాను కదా కార్స్ ఎక్కువగా ఆగాయి అంటే అక్కడికి వెళ్ళిపోతాము అనేసి. ఆ చుట్టూ కూడా బాగుండిందన్నమాట. ఆ హోటల్ అంత సైడ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో అక్కడికైతే మనం వెళ్ళిపోయాం. అన్నీ ఉన్నాయండి ఇక్కడ, జ్యూసెస్, కాఫీస్, టిఫిన్స్, సో ఇట్లా అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము ఒక సైడ్ అయితే కూర్చొని మెనూ కార్డ్ని అయితే మా పిల్లలు ఇద్దరు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అయితే చెక్ చేస్తారు చదువుతారు, అట్లా తిప్పేస్తారు. వామ్మో, వాళ్ళ ఆ స్టడీని అయితే నేను ఏమంటారు లెక్క చేయలేను, అలా ఉంటుందన్నమాట వాళ్ళది వచ్చేసేసి. సో ఇక్కడైతే మా హస్బెండ్ ఫస్ట్ అయితే ఒక స్వీట్ని అయితే ఆర్డర్ చేసేసాడనమాట, కేసరి. సో అది అయితే వచ్చేసేసింది. ఇంకా తర్వాత ఇడ్లీ, వడ ఇట్లా అయితే చెప్పారు. సో ఫస్ట్ అయితే స్వీట్ వచ్చేసింది. అంటే మనము ఈ కార్యక్రమాన్ని స్వీట్ తిని స్టార్ట్ చేయాలి అని ఒక శుభ సూచకంగా అయితే నాకు అనిపించింది అనమాట. సో అందరితోటి తినిపించారు. భీష్మ, ధీరజ్ అయితే మార్నింగ్ స్వీట్ ఏంది డాడీ అని అన్నారు, కానీ ఫస్ట్ తింటారా లేదా మీరు అనేసి వాళ్ళిద్దరికి కూడా తింటారు. గురిష్ గారు వచ్చేసేసి ప్లెయిన్ ఇడ్లీ తీసుకుంటాం, మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ వడ తీసుకుంటాం. నేను మా ధీరు వచ్చేసేసి ఇడ్లీ, సాంబార్, వడ, అంటే సాంబార్, ఇడ్లీ, వడ తీసుకున్నాం అన్నమాట. సో వాళ్ళే అంత బౌల్లో కూడా వేసి మనకు నీట్గా తెచ్చి ఇస్తారు. సాంబార్ వచ్చేసేసి వాళ్ళిద్దరు మటుకు ప్లెయిన్గా అయితే తీసుకున్నారు. అఫ్కోర్స్ సాంబార్ పక్కన అయితే ఇస్తారు. సో నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. నాకు సాంబారులో వడ నానబెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టము. నేను ఎక్కడ మనం జర్నీలో తీసుకొని పోయినా కూడా సాంబార్లో ఒక 1 minute అన్న వడను నానబెట్టి తింటాను. అట్లాంటిది ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ఒక బౌల్లో సాంబారు వేసి వడను కూడా నానబెట్టి ఇచ్చారు కదా. ఇంకా నా మాటలకు అవధులు లేదు అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను కూడా స్వీట్ని అయితే తినేసేసి ఇక్కడ నా ఇడ్లీ, వడ అండ్ సాంబార్ తోటి నా టిఫిన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వీళ్ళు వచ్చేసేసి కొంచెం మిరియాలు అది వడలు బాగా ఎక్కువగా వేశారు. సో టేస్ట్ అయితే డబల్ అని అనిపించింది. సో ఆ తర్వాత వచ్చేసేసి మా ధీరు పొంగలి ఆర్డర్ చేశాడు అనమాట. సో మేము థర్స్డే ఆ రోజు నేను మా హస్బెండ్ అయితే రైస్ ఒకసారి తింటాము. సో అందుకు మేము తినలేదు పొంగలిని. ఇంకా గ్రీషు కొంచెం అయితే టేస్ట్ చేసింది. ఇంకా తర్వాత మార్నింగ్ నుంచి మేము టీ, కాఫీ ఏం తాగు డైరెక్ట్గా రెడీ అయ్యేసేసి వచ్చేసేసాం అనమాట. సో ఇంకా అందుకు మంచిగా కాఫీని అయితే చెప్పేసేసుకున్నాం. చూసారా ఎంత బాగుందో, గ్లాస్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ మాది అస్సలైన జర్నీ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్ వచ్చేసేసి ఊటీ అండి. సో నేను వచ్చేసేసి మా కాలేజీ డేస్లో చదువుకుంటున్నప్పుడు మనం డైరీలలో రాసుకుంటాం కదా, ఇష్టమైన హీరో, ఇష్టమైన ప్లేస్, ఇష్టమైన ఫుడ్ ఇట్లా అని రాసుకుంటాం. అట్లా అంటప్పుడు మనకు అప్పుడు ఫిలిమ్స్లో కూడా ఎక్కువ ఊటీ 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 అని చూపిస్తూ ఉంటుంటారు కదా. సో ఆ విధంగా నా మైండ్లో కూడా అదే పడిపోయి నేను నేమ్ కూడా ఊటీ ఊటీ అని రాసుకుంటూ ఉంటుంటిని. సో ఆ 25 years ఒక డ్రీమ్ అన్నమాట ఇది వచ్చేసేసి. ఇంకా మీకు చాలామంది తెలిసే ఉంటుంది అనుకుంటాను. నేనైతే కొత్త కానివ్వండి, కొంచెం మనము మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు కొంచెం ఫారెస్ట్ ఏరియా అయితే ఉంటుంది కదా. ఇక్కడ యానిమల్స్ అయితే ఉంటాయి. హార్న్ అది కొట్టకుండా అయితే మనము వెళ్ళాలి కదా. సో నాకు లిటరల్లీ ఏనుగు కనిపిస్తే బాగుంటుంది. జింకల్ని అయితే నేను తిరుమల వెళ్ళినప్పుడు అయితే చూస్తూనే ఉన్నానండి. నాకు ఏనుగు కనిపించాలి అని. మీకు అక్కడ కనిపిస్తూ ఉందా, నడుచుకుంటూ వెళ్తూ ఉంది చూడండి. సో నాకైతే అది చూడంగానే వామ్మో అన్నట్లుగా అనిపించింది అన్నమాట. అది దూరం నుంచి కనిపించింది నాకు, కొంచెం దగ్గర నుంచి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఇంకొక చోట వచ్చేసేసి ఇలా చిన్న
బుజ్జి పిల్ల అండి, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నిందన్నమాట. ఒక చిన్న పిల్ల, ఒక లిటిల్ అంటే పెద్ద పెద్ద ఏనుగులు కదా, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఆ చిన్న వాటిలో ఇంకా చిన్నగా ఉన్న ఒక ఏనుగు పిల్ల కూడా ఉన్నిందనమాట వాళ్ళ దగ్గర అక్కడనే అనమాట. సో అమ్మాయి నాకైతే ఏనుగులు చూడాలి అని అనుకున్నాను, అవి అయితే కనిపించేసేసేసాయి. ఇంకా ఫారెస్ట్ అది అంతా కూడా ఇలా అయితే ఉన్నింది, అంటే గ్రీనరీగా అలా ఉండింది. అక్కడికి వెళ్ళే కొద్ది వాతావరణం ఇక్కడంతా ఎండ అలా ఉండింది కదా, ఒక్కసారిగా చేంజ్ అయితే అయిపోతూ ఉండింది, చల్లటి వాతావరణం అలా అయితే అయ్యింది. సో మనం మార్నింగ్ 8కి అయితే రెడీ అయ్యాము కదా, మన జర్నీ స్టార్ట్ చేసాము కదా. మేము 11:30కి అంతా ఊటీకి వెళ్ళిపోగానే మాకు అక్కడ రూమ్స్ అది ఆల్రెడీ మా హస్బెండ్ ముందే అరేంజ్ చేశాడనమాట. సో ఆ రూమ్కి అయితే వెళ్ళి మేము రెడీ అయ్యాము. ఎగ్జాక్ట్గా 12 o'clockకి అంతా కూడా మేము రెడీ అయ్యేసి అయితే వచ్చేసేసాము. అంటే ఊటీలో రూమ్లో రెడీ అయ్యి వచ్చాము. ఒక కార్ని అరేంజ్ చేసుకున్నాం. అక్కడ కొంత హిల్ స్టేషన్ కాబట్టి మన కారు అయితే వద్దని అక్కడే లోకల్లోనే ఒక కారు అండ్ డ్రైవర్ని అయితే అరేంజ్ చేశాడనమాట మా హస్బెండ్. ప్రతి చోట పార్కింగ్ ఇబ్బంది చూడలేము అన్నట్లుగా ఆ డ్రైవర్ తను అయితే రెడీగా అయితే ఉన్నాడనమాట. సో ముందు డ్రైవర్ మా హస్బెండ్ కూర్చున్నాడు, వెనకాల వచ్చేసేసి మేము ముగ్గురం కూర్చున్నాం. ఇలా ఒక పాంప్లెట్ లాగైతే ఒకటి పెట్టింటారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చూస్తున్నాము అన్నది ఆ లిస్ట్లో అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మాకు అక్కడ రూమ్ అది అరేంజ్ చేసిన పర్సన్ అయితే మేము 3 days ఉండాలి అనుకున్నాం. Day 1 ఏమేమి చూడాలి, Day 2 ఏమేమి చూడాలి, Day 3 ఏమేమి చూడాలి అనేసి అన్నీ కూడా ఒక లిస్ట్ని అయితే మా హస్బెండ్ కూడా పంపించాడు అన్నమాట. సో ఇంకా ఊటీ నేను వెళ్ళిన చాలా డేస్ తర్వాత నేను వెళ్ళిన ప్లేస్ అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ టైం, దట్టు మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళేసి వచ్చాడనమాట. సో ఆ రోజు మేము చూసేటివి ఏంటివి అని ఒకసారి అన్ని కూడా అక్కడ చెక్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మాకు కూడా పిలుచుకొని వెళ్తున్నప్పుడు ఆ పేరు మేము విన్నాము అంటే అక్కడ చూడగలుగుతాము కదా, ఒక చిన్న ఆలోచన, క్యూరియాసిటీ అన్నమాట. ఫస్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్ళాడు అనమాట ఆ డ్రైవర్ వచ్చేసేసి. సో ఇంకా అక్కడ వచ్చేసేసి వ్యాక్స్ మ్యూజియం అయితే ఉన్నింది. అంటే మనం అచ్చం మనుషుల్లాగానే రెడీ చేసేసి పెట్టేసి ఉంటారన్నమాట. సో చూద్దాము, మళ్ళీ అంటే మనం చూడలేము కదా అని అక్కడ టికెట్ అది ఉన్నింది, 50 rupees అంట. సో టికెట్ అది తీసేసుకొని లోపలికి వెళ్ళాలి అనమాట. బయట అయితే డోరా ఎంత బాగుంది కదా, గ్రీషు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే డోరా బుజ్జి అని భలే చూస్తూ ఉండింటారు అనమాట. గ్రీషు డోరాగాడు బొమ్మరా అని చెప్తున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు కాబట్టి అట్లాంటివన్నీ చూడరు, చిన్నగా ఉన్నప్పుడు భలే చూస్తుండే కార్టూన్స్. అయితే వాళ్ళతో పాటు నేను కూడా చూస్తూ ఉంటుంటాను అనమాట. ఇక్కడ వీళ్ళది చూడండి ఒక ఆలోచన, అది మనం బైనాక్యులర్స్ అయితే పెట్టేసేసుకొని జస్ట్ తను అది ఊపుతూ ఉన్నాడు. అతను ఎక్కడికో ఏదో ఒక హిమాలయాస్కి ఇంకా ఏదేదో సమ్ ప్లేసెస్కి అయితే పిలుచుకొని వెళ్ళే ఆలోచనతో అది ఒక క్రియేట్ అయితే చేసుకున్నారన్నమాట. సో ఇంకా మనం వెళ్ళిపోయాము వ్యాక్స్ మ్యూజియంకి. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ షాక్ అయ్యాము, ఒక చీకటిగా అలా ఉన్నింది. ఆ తర్వాత ఇవి న్యాచురల్ బొమ్మలు కదా, మనుషులు కూర్చున్నారా అన్నట్టుగా అనిపించింది అంట. ఇప్పుడు మీకు చూడడానికి అలా ఉంది కానీ న్యాచురల్గా మనం లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి గుండె టవక్కుమని అట్లా అనిపిస్తుందంట. మొత్తం ఇంటి చుట్టూ పరదాలంతా మూసేసి అలా ఉంటుంది కాబట్టి కొంచెం షాక్ అయినట్లు, ఏంద్రా ఎక్కడికి పిలుచుకొని వచ్చినవరో ధీరజ్ అంటే, అమ్మ అట్లా ఏం భయం ఉండదులే మనం రా కానీ అనేసి అంటూ ఉన్నాడు అన్నమాట మా ధీరజ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే గాంధీ తాత అయితే కనిపించాడు. ఆ తర్వాత మదర్ తెరిసా, అచ్చం ఆ అమ్మ ఎలా ఉంటుందో మనం బుక్స్లలో చూసి చదువుకుంటూ ఉండేటివే కదా. సో మనం చూసినట్లుగా మనం బుక్లలో చూసినట్టు ఎలా ఉందో అచ్చం అలాగనే ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అక్కడైతే నిజంగా న్యాచురల్గా ఉంది అన్నమాట. జస్ట్ మాట్లాడరు అంతే, ఇంకా మిగిలినవి అంతా కూడా ఆ అట్మాస్ఫియర్ని దాన్ని అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసేసి పెట్టేసేసేసారు. చాలా ఎంజాయ్ చేసాము మేము ఆ ప్లేస్ని. ఫస్ట్ భయపడినప్పటికీ ఇది కదా విక్రమ్, ఇది ఐ మూవీది. ఈ బొమ్మ అపరిచితుడు ఛత్రపతి. नेता सुभाष चंद्र बोस, रविंद्रनाथ टैगोर, बाल गंगाधर तिलक, जवाहरलाल नेहरू.
వీరప్పన్ చికెన్ చూడు, చికెన్ టైప్ చూసుకో, చికెన్ కాల్చుకొని తింటున్నాడు. ఫారెస్ట్ బండిట్ చికెన్ కాల్చుకొని తింటున్నాడు, క్యారెట్ ముక్కలు. వీరప్పన్ మొత్తం ఆ చరిత్ర అంతా పెట్టారు. ల్యాంతర్ drug addict man becomes this type. Drunk and drive accidents. It's a drunk and drive accident. If you have drive, this accident occurs. The Todas, musical instruments, music band. Iska temple founder, yes. సో నా మాటల కన్నా మీరు కూడా అక్కడ లోపల ఆ సిచ్యువేషన్ని చూస్తే బాగుంటుంది కదా అని జస్ట్ నేను బాయ్స్ అంతా కూడా అలా పెట్టాను. ఇంకా తర్వాత మనం వెళ్ళిపోయాము చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడైతే ఇంకా నంబర్ ఆఫ్ చాక్లెట్స్ అనమాట ఫ్యాక్టరీ దగ్గర తయారు చేసినవి మళ్ళీ ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. టీ పౌడర్స్ అండ్ చాక్లెట్స్ అనమాట. ఇంకా మా హస్బెండ్ గ్రీషో వచ్చేసేసి చాక్లెట్స్, వెరైటీ ఆఫ్ చాక్లెట్స్, ఇద్దరికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకోవాలి, మనం వెళ్ళాలి అంటే ఎవరికన్నా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఇంకా వాళ్ళు అమౌంట్ ఎంత, ఎన్ని పీసెస్ వస్తాయి, మేము ఇక్కడి నుంచి ఊరికి తీసుకొని వెళ్ళాలి, 4 daysకి పంచాలి, ఇట్లా వీళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళతోటి అడుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను మా ధీరజ్ వచ్చేసేసి ఒక రౌండ్ అంతా కూడా ఏమేమి ఉన్నాయి అని అక్కడ చెక్ చేసుకొని వస్తూ ఉన్నాం. వీళ్ళు చాక్లెట్స్ దగ్గర అయితే ఆగిపోయి ఆ తర్వాత ఇంకా మనకు వచ్చేసేసి మైగ్రేన్కి సంబంధించి అదే హెడేక్కి సంబంధించినవి జస్ట్ లిక్విడ్ అయితే వస్తుంది. జస్ట్ మనం అది 1 drop అయితే చెక్ చేసుకుని ముక్కు దగ్గర పెట్టినాము అంటే చాలా రిలీఫ్ అయితే వస్తుంది అనమాట. అవి కొన్ని ప్లేసెస్లో మాత్రమే న్యాచురల్గా దొరుకుతాయి. సో అక్కడ మాకు అనిపించింది, సో తీసుకున్నాం అన్నమాట. ఇంకా తర్వాత బయటికి అయితే వచ్చేసేసాం. ఇంకా అక్కడ చాక్లెట్స్ అవి ప్రస్తుతానికి కొనలేదు, చూద్దాం, ఇంకా జస్ట్ ఫస్ట్ షాపే కదా, ఊటీ అంతా కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి కదా అనేసి ఎక్కడెక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి అనేసి అని చెక్ చేసుకున్నాడు అనమాట. మాకు ధీరజ్ వచ్చేసేసి డాడీ నేను క్రికెట్ ఆడతాను డాడీ అనేసి అని అన్నాడు. సరే గో హెడ్ అనేసి అని. ఆఫ్కోర్స్ మనం కర్నూలులో కూడా ఆడుతుంటాం, కానీ ఊటీలో క్రికెట్ ఆడినాము అని అంటే గ్రేట్నెస్ ఎలా ఉంటుంది కదా. సో బాల్ అయితే ఇందాక నేను చూపించాను కదా, ఒక పర్సన్ అయితే వేస్తూ ఉంటాడు అన్నమాట. సో ధీరజ్ అయితే ప్లే చేస్తూ ఆడుతూ ఉండాలి. సో ఇక ఇక్కడైతే వాడి ముచ్చట కూడా తెచ్చేసుకుని ఫస్టే ఆడాలి అని అనుకున్నాడంట. సో ముందు చూద్దాం లోపల అంతా కూడా ఏముంది ఏంటి అన్నట్లుగా అనేసి ఫస్ట్ అంతా కూడా చెక్ చేసేసుకుని దాని తర్వాత వచ్చేసేసి ఆడుతూ ఉన్నాడు. గ్రీషుని కూడా ఆడమని అయితే చెప్పాడు. జస్ట్ ఇదేమి పెద్ద కాంపిటీషన్ కాదు కదా, ఆడు గ్రీషు అని అంటే వద్దు డాడీ నాకేమి ఇంట్రెస్ట్ లేదు అనేసి అని అయితే చెప్పింది. మా హస్బెండ్ కూడా ఆడేవాడే, మరి ఎందుకో మరి వద్దు అని అయితే అనుకున్నాడు. కానీ మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఈ డ్రమ్స్ని ప్లే చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. కానీ వాళ్ళే ఒక 3-4 లేడీస్ కంప్లీట్ ఒకరి తర్వాత ఒకరు ఇంకా అక్కడ వీడియో తీసుకుంటూ అలా ఉన్నారు. చాలా టైం అయితే పట్టిందనమాట. అందుకే వచ్చేసేసాం. ఆ తర్వాత మనం అక్కడే సరౌండింగ్స్లోనే ఉంటుందన్నమాట బెన్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళేటప్పటికి మనకు ఇలా ఈ ట్యాగ్ని అయితే హ్యాండ్కి వేసి ఉంటారనమాట. మనము అక్కడ లోపలికి కార్ని ఎంటర్ అవుతున్నప్పటికీ నా గేట్ దగ్గరనే ఇస్తారు. హ్యాండ్కి అయితే మనము ఇలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాలామంది చూసి వచ్చిన తర్వాత ఏముండదబ్బా అక్కడ అని చెప్తూ ఉంటారు. చాక్లెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఫ్యాక్టరీ ఉంటుంది అనేసి అంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళకు ఎన్నోసార్లు వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి నథింగ్ కదా అన్నట్లు. కానీ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు ఎలా ఉంటుంది, అఫ్కోర్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే వాటికి ఏమేమి చేస్తుంటారు ఏంటి అని ఒక చిన్న ఐడియా అయితే ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళి ఆ ఊటీలో చూసాము అన్న ఆ ఫీలింగ్, ఆ ఫస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అదైతే ఇంకా వావ్ అని చెప్పొచ్చు. సో నేను కూడా అక్కడ ఎగ్జాక్ట్గా అదే ఫీల్ అయ్యాను అన్నమాట. ఇక్కడైతే టికెట్ ఉంటుంది 20 రూపీస్. మా హస్బెండ్ ఎప్పుడో వెళ్ళినప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ ఉండింది. ఎప్పుడో వెళ్ళినప్పుడు కూడా అంతే ఉండిందంట. సో టికెట్ రేట్ అయితే ఏం మార్చలేదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. సరే అట్లయితే ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నన్ను పిలుచుకొని వచ్చిన తర్వాత రేట్ మార్చలేదు, నీ మనవరాళ్ళు వచ్చినప్పుడు కూడా రేట్ మార్చలేమని అక్కడ ఒక జోక్ అయితే అలా వేసుకున్నాం అనమాట. సో చాక్లెట్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఇవి మనం ఏం కొనుక్కునేటివి కాదు, టికెట్ పే చేసాము కదా దానికి ఫ్రీగా ఇచ్చారు. 2 డార్క్ అండ్ వైట్ వచ్చేసేసి నాకు
నాకు మా ధీరజ్కి చాలా ఇష్టము, డార్క్ వచ్చేసేసి వాళ్ళ ఇద్దరికి ఇష్టం అనమాట. వైట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మనం వెళ్తున్నాము అసలైనటువంటి ఫ్యాక్టరీకి, అది నుండి టీ ఫ్యాక్టరీకి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి జస్ట్ ఇలా అయితే ఆ లీఫ్ అంతా కూడా పెట్టేసాను, అంటే ఎండ పెట్టేసేసాను. కొంచెం సేపు లెమన్ స్మెల్ వస్తుందని, కొంచెం సేపు అది వేపాకు స్మెల్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. అర్థమే కాలేదు అది ఏం లీఫ్ ఏంటి అన్నది. ఆ స్మెల్ డిఫరెంట్గా అని వస్తూ ఉందన్నమాట. ఇక్కడ కూడా టికెట్ అయితే ఉంటుంది. కోర్స్ అక్కడ టీ అయితే మనకు గ్లాస్ నిండా అయితే ఇస్తారు అంట. సో మనం వెళ్ళిపోతున్నాము లోపలికి, ఆ ఫ్యాక్టరీ దగ్గరికి. ఇక్కడ వచ్చేసేసి మేము కూడా టీ తయారు చేసాము అని మేము కూడా చెప్పుకోవాలి కదా. మీరు అవుటీకి వెళ్ళి ఏం చేసేసి వచ్చారండి, అబో ఇంత లీఫ్ని అయితే మేము కూడా ఏమంటారు ఆ తయారు చేసే దాంట్లోకి అయితే వేసాము అనేసరి మనము చెప్పుకోవాలి కదా. సో వాళ్ళు చేస్తున్నటువంటి అంత టీ పౌడర్లో మన చేయి కూడా కొంచెం అయితే ఉండాలి కదా. సో ఇక్కడ మేము అందరం కూడా కొంచెం లీఫ్ని అయితే వేసి ఒక్క ప్యాకెట్ అంత టీ పౌడర్ని అయితే తయారు చేసామన్నమాట మేము వాళ్ళకు వచ్చేసేసి. సో ఇక్కడ 1 by 1 మేము అందరం కూడా వేసాము. అదొక ఇంట్రెస్ట్, అదొక ఎంజాయ్మెంట్ మాకు. చాలే ఎక్కువ కావాలంటే తక్కువ కావాలండి టీ పొడి. లీఫ్ సౌండ్ మెల్ట్ అవుతుంది చూడు, మళ్ళీ ఇది ఆరబెడతారు. చూసారు కదా ఆ సౌండ్స్, అది వావ్ అన్నట్టు. ఇంకా టీ పౌడర్స్ వచ్చేసేసి నంబర్ ఆఫ్ నేమ్స్ అండి. టీ అంతా ఒకటే ఉంటుందా లేదో మనకు తెలియదు, కానీ ఆ నేమ్స్ మటుకు డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓన్లీ టీ పౌడర్స్ అండ్ టీ ప్యాకెట్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఇంకా వీళ్ళు వచ్చేసేసి అక్కడ చాక్లెట్స్ దగ్గర ఒక డిస్కషన్ అయితే అయిపోయింది కదా, ఇక్కడ టీ దగ్గర డిస్కషన్ ఏం తీసుకుందాం ఏంటిది. వీళ్ళు వచ్చేసేసి మనం ఇంటికి తీసుకోవాలి, టీ ఎక్కువగా తాగే లవర్స్ ఉంటారు కదా వాళ్లకు తీసుకోవాలి. పాపం అండి, నేను మా ధీరజ్ అయితే జస్ట్ వీడియో తీసుకుంటూ ఎక్కడెక్కడ కావాలనో పిక్స్ దిగుకుంటూ మేమిద్దరం అయితే ఉన్నాము. అక్కడ మాకు ఏం తీసుకోవాలా ఏంటి అనేది పెద్ద ఐడియా కూడా ఉండదనమాట. ఇంకా ఫస్ట్ ఉన్నది మా హస్బెండ్కి, ఆ తర్వాత మా గ్రీషుగాడు జత అవుతాం. డాడీ అది తీసుకున్నావు, ఇది తీసుకోలేదు చూడు, ఈ మోడల్ ఉన్నింది, ఈ మోడల్ లేదు, ఇట్లా అన్ని గుర్తు చేసి మరి కొనిస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరు డిస్కషన్స్ మధ్యన మేమిద్దరం అయితే ఏమీ చేయలేమండి, జస్ట్ కామ్గా ఉండడం బెటర్ అనమాట. ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నాము టీ పార్క్. అక్కడ టీ ఎస్టేట్ ఒకటి ఉంటుందండి, టీ పార్క్ ఒకటి ఉంది. ఎస్టేట్ వరకు అయితే మనము వెళ్ళలేదండి. సో జస్ట్ అక్కడక్కడ పార్క్స్ అయితే ఏర్పాటు చేశారనమాట, జస్ట్ ఫర్ ఫోటోషూట్స్ కోసము ఏర్పాటు చేశారు. సో అట్లా టీ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట మనము. దీని తర్వాత ఆ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం కూడా మనం వెళ్తున్నాం. సో దీని తర్వాత ఏం జరిగింది, ఆ పార్క్లో మేము ఏమేం చేసాము అనేసరి మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపించేస్తాము. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఏం చేస్తున్నానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి మీరు వినడానికి, బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి నేను చెప్పడానికి. ఇట్స్ మై ఫస్ట్ ఫీలింగ్ అన్నమాట. ఒకటి వచ్చేసేసి ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.